ఇప్పుడు ట్రోలింగ్ ఏం జరుగుతుందంటే వాళ్ళ మందులు వాళ్ళు తాగినందుకే ఈ కొడాలి నాని కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు ఇప్పుడు హాస్పిటల్లో పడ్డారు అనే కమెంట్స్ అయితే బయట హల్చల్ అవుతున్నాయి. మరి దానికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ ముందు వాళ్ళు ఎందుకు తాగుతారో వాళ్ళకి తెలుసు కదా. ఇంట్లో వండేసారు, సాంబార్ రసం వండినట్టు వండేసారు వాళ్ళు. మీకు వాళ్ళే తయారు చేసి అది మీరు గుండెలు అవిసిపోతాయండి. వాళ్ళు చేసిన విధానం తెలుసుకుంటే మీరు ఆ లెక్కరు వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ బ్రాండెడ్ సప్లయర్స్ ఉంటారు కదా, పాలసీ మార్చేసి మొత్తానికి గవర్నమెంట్ షాపుల కింద పెట్టాడు. ఓకే. దాని మీద ఒక్కొక్క షాప్ మీద కనీసం ఒక 50 మంది బతుకుతారు. అందులో ఆ ఓనరు 2-3 కలిపి ఆ షాప్ తీసుకుంటారు. 4-5 ఫ్యామిలీస్ వ్యాపార పరంగా వాళ్ళ దగ్గర 4-5 పని చేస్తారు కుర్రోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్. వాళ్ళు కాకుండా వేరుశనగపప్పు, సోడాలు, వాటర్ ప్యాకెట్లు ఇలాంటి అమ్ముకునే చిన్న చిన్న వాళ్ళు అందరూ బతుకుతూ ఉంటారు. వీళ్ళందరితో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కథ పడుతూ ఉంటారు కదా ప్రతి నెలని. వాళ్ళు హాయిగా అంత కూడా తీసుకుని దాన్ని పెట్టి పోతూ ఉంటారు. వీళ్ళందరూ కడుపు కొట్టేసాడు తనే. మొత్తం అంతా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డెలివరీ, అమ్మకం, తిరిగి రీకలెక్షన్. ఈ బ్రాండెడ్ వాళ్ళు అందరూ మరి వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళకి ఏం చేసాడంటే వాళ్ళు సప్లై చేయనంతకాలం సప్లై చేయనిచ్చాడు ఒక 6 నెలల్లో. వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసాడు. డబ్బులు ఇవ్వడం మానేస్తే ఏం చేస్తాడు, మీరు సప్లై చేయమన్నారు. అయితే బాగానే అన్నాడు. ఓకే. ఆ డబ్బులు ఇవ్వలేదు, సప్లై లేదు, వ్యాపారం లేదు వాళ్ళకి. ఇంకా అప్పుడు యథేచ్ఛగా వేరే బ్రోవరీస్ తీసుకుని అక్కడ తయారు చేయటం. ఆ రోజు మీరు కనిపించారనుకోండి గబక్కనే మీ పేరు ఏదో ఏదో భారతి గారు అని ఉందనుకో, టపాల్మని భారతి గారు బ్రాండ్ వచ్చేసింది, స్పెషల్ స్టేటస్ అనే బ్రాండ్ వచ్చేసింది. ఇలాగా ఏదో వాళ్ళు ప్రెసిడెంట్ మెడల్ ఆ రోజుకి వాళ్ళకి ఏం తోస్తే అది స్క్రీన్ ప్రింటింగ్ చేసి దాని మీద అంటించేసి. మీరు చూడండి ఇంట్లోనూ మా ఫంక్షన్లప్పుడు దేవస్థానాల్లో మనకి సంతర్పణ చేసినట్టు సాంబార్లే పెడతారు పెద్ద పెద్ద కుండలతో. అలాగా వీళ్ళు సాంబార్ రసం వండినట్టు వండేయటం, సీసాల నిండా నింపేయడం, పంపేయటం. 100 రూపాయలు అమ్మితే 10 రూపాయలు ప్రభుత్వ ఖజానాకి లెక్కలు చూపించి మిగతా 90 రూపాయలు వీళ్ళు కొల్లగొట్టేశారు. దీని లెక్కలు వేయడానికి మొదట్లో రబ్బర్ బ్యాండ్లు గోను సంచిలో పట్టుకొచ్చేవారండి. రబ్బర్ బ్యాండ్లు ఈ డబ్బుని కట్టలు కట్టడానికి రబ్బర్ బ్యాండ్లు గోను సంచిలో పట్టుకొచ్చారంటే ఎంత కలెక్ట్ చేసి ఉంటారు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ, డిజిటల్ పేమెంట్ లేదు. అక్కడ బ్రాండ్లు కూడా వాళ్ళు ఎలా కొనుక్కునేవారంటే 150 రూపాయలు ఏమండి, 200 రూపాయలు ఇవ్వాలండి, అలా కొనుక్కునేవారు వాళ్ళంతా. తర్వాత ఈ డబ్బు లెక్క పెట్టడానికి రబ్బర్ బ్యాండ్లు వేయడానికి విసుకొచ్చాళ్ళు. అమౌంట్ అంతా గోను సంచిలో కుక్కేసి తూకం వేసి ఒకటి లెక్క పెట్టి ర్యాండమ్గా 10 బస్తాలు అయితే 10,000, 10 లక్షలు అలా లెక్కేసుకుని మోపు చేశారు. ఇదంతా కంటైనర్లో పెట్టి పార్లమెంట్లో లోవకృష్ణదేవరాయలు గారు ఏం చెప్పారంటే 4,000 కోట్లు పంపించారు బయటకు అన్నాడు. వాళ్ళ సమాచారం ఇంకా పూర్తిగా లేదండి. అట్లీస్ట్ అతను 1,00,00,000 కోట్లు దొబ్బేశాడు ఇందులో. ఓకే. ఇది బయటకు వస్తుంది ఇప్పుడు. దాంట్లో అరెస్ట్ ఉంటుంది. అతను రేపు 15వ తారీఖు లోపల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందండి. ఓకే. డెఫినెట్గా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అప్పుడు శ్రీరామనవమి ఇలాంటివి ఉన్నాయి, ఇప్పుడు వద్దులే బాబు అంటే ఆగాలేమో. కానీ మామూలుగా అయితే అతనికి అన్నీ రెడీ అయిపోయినాయి. మిథున్ రెడ్డి వాళ్ళ బాబుకి చెయ్యి ఇరిగింది కాబట్టి మా నాన్న చెయ్యి ఇరిగిపోయిందంటే సఫారీలు చేయాలని చెప్పేసి అతను బెయిల్ పెట్టుకున్నాడు. కొడాలి నానేలాగా అనారోగ్యం పాలైపోయాడు అతను. ఇప్పుడు అతను మంచి కత్తిలా ఉండి కూడా అంత ఎత్తున్నాయి. ఇప్పుడు పిడుగుబడిన టెంకాయ మోహన్లాగా అయిపోయాడు మనిషి, శుభ్రంగా పాడైపోయాడు. అతని మీద జాలి లేకపోవడం కారణం ఏంటంటే అతని నోరు. అతని స్థాయికి, అతని కుటుంబ నేపథ్యానికి ఒక కఠినంగా విమర్శించాలంటే ఇప్పుడు నేను అత్యంత కఠినంగా విమర్శించాను. నేనేం బూతులు మాట్లాడలేదు కదా, అలా కూడా విమర్శించవచ్చు అతను. చంద్రబాబు నాయుడు, ఖర్జూర్ నాయుడు, వాళ్ళ అమంగ నాయుడు ఇలాంటివన్నీ మాట్లాడతా నీ అమ్మ మొగుడు చెప్పాడా ఇలాంటి మాటలన్నీ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి, బాలకృష్ణ గారిని కూడా ఓకే అసలు నువ్వు ఎవరి ప్రాపకంతో వచ్చావు, ఎవరు బూట్లు లేక ఆ స్థాయికి వచ్చావు, నువ్వు ఎవరి దగ్గర నువ్వు మసాజ్ చేస్తా హోటల్లో, ఆహ్వాన హోటల్లో ఉన్నావు, ఏ బుడ్డోడితోటి నువ్వు పరిచయం పెంచుకుని నీ స్థాయి పెంచుకున్నావు. జూనియర్ ఎన్టీఆర్ని స్కూల్కి తీసుకురావడం వల్ల పరిచయం అయ్యాడు. చిన్నపిల్లోడు, వాళ్ళకు హీరో వర్షిప్ ఉంటుంది. చొక్కా ఇక్కడ దాగి ఇప్పేసుకున్నాలంటే కుర్రోళ్ళకి బాగా భలే ఉన్నట్టు రీడ్ అనుకుంటారు కదా. అలాగే నేను హీరోగా అనుకున్నాడు. ఆ ప్రాపకం సంపాదించి అతను హీరోగా పెట్టి అతను కూడా ఉండి ఆ పెత్తనం నువ్వు చేసి నీకు కావాల్సిన పనులన్నీ చేసుకున్నావు హాయిగానే సినిమా ఫీల్డ్లో. డబ్బులు సంపాదించి అతని వల్ల టికెట్ తెచ్చుకున్నావు. 2004 తెచ్చుకున్నావు, 2009లో తెచ్చుకున్నావు, 14, 19 ఆ పార్టీలో పోయావు. కొంచెం నీ పార్టీకి నీకు రాజకీయంగా నీకు స్థానం కల్పించిన దేవినేని ఉమా గారు, రమణ గారు వీళ్ళందరినీ మర్చిపోకూడదు కదా. చంద్రబాబు నీకు బీఫార్మ్ ఇచ్చిన చంద్రబాబు గారిని నీకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి పోయావు. నువ్వు తిట్టడం ఎందుకు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడా?
వాళ్ళని ఇలాంటి పనులు చేసి కనీసం ప్రజల్లో నీకు ఒక సానుభూతి ఉండాలి కదా. నువ్వు చచ్చిపోయావు అనుకో, అతను చచ్చిపోయాడు అనుకో, అరే పాపం అనుకోవాలి. అంతేగాని బలైపోయాడు పొదపోయాడా అనుకోకూడదు కదా. నీ మిగిలిది అదే కదా, అవును. కీర్తిశేషులు అంటారు. అందుకనే ఇప్పుడు మనకేమీ మిగలదండి. మనకున్న మంచి పేరు చెడ్డ పేరు అదే మిగులుతుంది. అవును. నీకేం అవసరం. అలాగే వల్లభనేని వంశీ అతను అలాగే అయిపోయాడు చూడండి. శుభ్రంగా పా సినిమాలో ప్రకాష్ రాజులాగా అయిపోయాడు. అసలు ఏం అతను ఆ రూపురేఖ లావణ్యాలు పోయినాయి. మనిషి మదనం పడిపోతూ ఉంటారు, మనోవ్యధ.